మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులోని పవర్ ఆఫీస్ రోడ్లో ఉండే కరెంట్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ డివిజన్ ఆఫీసులో తృతిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇంకా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రోజులాగానే ఈ రోజు కూడా సిబ్బంది తమ పనులు తాము చేసుకుంటూ ఉండగా ఉన్నట్టుంది. బిల్డింగ్ స్లాబ్ కు సంబంధించిన పెద్ద పెద్ద పెచ్చులు ఊడి పనిచేస్తున్న సిబ్బంది మధ్యలో పడటంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. దేవుని దయవల్ల ఎవరికే గాని ఏ ప్రమాదం జరగలేదు. ఇటువంటి ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు అని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నిర్లక్ష్య ధోరణి తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు. ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే మా పరిస్థితి ఏంటని సిబ్బంది ఓ పోతున్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. ఇక్కడ అందరు ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేనే ఇక్కడ నిలబడుకున్నాను సార్. ఇక్కడ నిలబడుకున్నాను. జస్ట్ ఒకసారి వచ్చేసి క్యాన్ పెట్టి ఆ సార్ అక్కడికి వచ్చినాడు. ఇంకొకసారి అది ఆ సార్ నా కాడనే నిలబడుకున్నాడు. అంతే ధన పడిపోయింది. ఇంకా ఎవరికేం గాయాలు కాలేదు. దేవుడు దయ్యా ఒక్కటి. కాకపోతే నా తల కానీ విశ్వేశ్వర తల కానీ పగిలింది. ముగ్గురు అదే ముగ్గురికి కావాల్సింది. నా టైం బాగుంది. అంటే ఈ మొత్తము స్లాబ్ సంబంధించింది మొత్తం ఊడిపోయింది. ఇప్పుడేనా అప్పుడప్పుడు ఊడిపడతాను అది కొద్ది కొద్దిగా ఒకేసారి వచ్చేసింది. भैया मैं हूँ आए हाँ से उठको ये कहीं छोटे छोटे पड़ते हैं वो देखो हम आग हाँ बैठे होते हैं साथी जी ने ऊपर से धबक कपड़े अल्लाह बचा तो सब जने होगा वो तो मैं दो साल आता है ये साल हाँ खड़े पानी पीता था हम कहाँ खड़े हैं 4 दिन बचा डाला ప్రొద్దుటూరు డివిజన్ ఆఫీస్. ఇది సిఏ సెక్షన్. వర్షం పడడం దాదాపు సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము. ఇది పైన ఇది స్లాబ్ అనేది వర్షం నీటికి డ్యామేజ్ అయింది. కనీసం కొద్దిమన్నా పై అధికారులు ఎన్నిసార్లు చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాము పైన అధికారులకు. ఇది తృప్తిలో తప్పిన ప్రమాదము నలుగురికి జరగాల్సింది. ఏమన్నా జరిగితే ఈ గ్రామపంచాయతీ ఏమన్నా జరిగితే ఎవరు దిక్కు ఈ నలుగురికి మా పరిస్థితి ఏంటి? దయచేసి ఇప్పుడున్న పై అధికారులు చూసుకోవాలని ఎవరు పట్టించుకోలేదు. రోజు వస్తుంటే మేము ఎలా ఉండాలి, ఎట్లా వర్క్ చేయాలి, అక్కడ ఎంతమంది సార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. మాకేదైనా జరిగితే మేమేం చేయాలి, మా కుటుంబాలు ఏమైపోవాలి సార్? పట్టించుకోకుండా మేము ఎలా ఉండాలా? రావాలన్నా భయం అయిపోతుంది సెక్షన్లకి. ఇప్పటికన్నా అక్కడ పట్టించుకొని ఏదో ఒకటి చెయ్యమని కోరుతున్నాం సార్. దీని గురించి మీ పై అధికారులకు చెప్తే వాళ్ళు చెప్పినాం సార్. ఏం స్పందన అనేది లేదు. పట్టించుకొని చెప్తానే ఉండము వాళ్ళందరికీ. ఇట్లా అయింది సార్, మాకు కష్టంగా ఉంది, భయం అవుతుంది రోజు కానీ ఎవరు ఏమి పట్టించుకోవటం లేదు. ప్రాణ నష్టం ఏదన్నా ప్రాణ నష్టం జరిగితే ఒక్కొక్కరి పిల్లలనే ఉండేది. పిల్లలకు చూసుకునే బాధ్యతలు ఎవరు లేరు మాకు. దయచేసి ఏదో ఒకటి ఇదే సార్ 4 సంవత్సరం నుంచి ఉంది సార్. అది ఎవరికి చెప్పినా ఎవరు వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు తప్పక ఎవరే కానీ పట్టించుకోలేదు. ఈరోజు ఎంత భగవంతుడు కాపాడినాడంటే 4 ప్రాణాలు కాపాడినాడు. ఒక్క నిమిషంకే అందరూ తలను పగలేడు చచ్చిపోయారు. ఎవరో దేవుడు కాపాడినాడు మమ్మల్ని అందరినీ. ఒక నిమిషమే సార్ అట్లా తుడిసి అట్లా ఆడ కూర్చునే అంతే. ఆ సార్ వచ్చినాడు, నీళ్లు తాగుతున్నాడు. ఆ సార్ బీమా వచ్చింది, అది నిలబడుకోండి. చెప్పండి సార్. ఇది పక్క రూమ్ లో వచ్చేసి ఉన్నటువంటి పెచ్చులన్నీ ఊడిపోయినాయి. చాలా ప్రమాదం జరిగేది. దేవుడు కాపాడు. మంచి మీద పడేది. మంచి పడితే అంత శబ్దమైంది. ఇది కూడా చాలా అట్టే ఉంది.
మీరు దీని గురించి పై అధికారులకు చెప్తున్నారు కదా, చెప్పినాం. వాళ్ళ సమాధానం ఏముంది? చేస్తామంటారు అంతే. ఇప్పుడు కోరుకుంటారు మీరు? ఇప్పుడు తగ్గనే ఇది అది కొట్టించి రిపేర్ చేసేసారు. రిపేర్ చేసేసి ఇట్లా మనిషి మీద పడితే ఇబ్బంది అయింది కదా, అటు పక్క జస్ట్ మిస్ అయిపోయింది. ఇది కూడా పడే ఇది చూడండి, ఆ పక్క మీద పడి పొరపాటున ఇక్కడేమో ఇది అయితే ఇబ్బంది అవుతుంది. ఏమన్నా జరిగితే ఎవరు పార్టీ అదే భయం. సీట్లో కూర్చోనే భయంగా ఉంది. సరే, మాకు దినదినంగా గండంగా ఉన్నాం.